వైసీపీతో అంటకాగడమే కాకుండా విచ్చలవిడిగా వ్యవహరించి నిబంధనల్ని తుంగలో తొక్కిన అధికారులు ఇప్పుడు పరారవుతున్నారు. రౌడీయిజం, సెటిల్మెంట్లు, భూ కబ్జాలతో రెచ్చిపోయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, వారి గ్యాంగ్లు అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోతున్నాయి. నోటి దూల తీర్చుకోవడమే కాకుండా వయసుని, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని కూడా లెక్క చేయకుండా రెచ్చిపోయి మాట్లాడిన నేతలు నియోజకవర్గాల్లోకి అడుగు పెట్టలేకపోతున్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అడ్డగోలుగా వ్యవహరించిన నేతలంతా ఇప్పుడు పరారీ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు కొంతమంది అధికారులు తామే బాస్లు అనే రీతిలో వ్యవహరించారు. కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులు కొంతమంది కులాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా వ్యవహరించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు వీరిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశించడంతో వారు కొంతమంది పరారవుతుండగా మరికొంతమంది ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వెంకటరెడ్డి కోస్ట్ గార్డు నుంచి డిప్యూటేషన్ పై రాష్ట్ర సర్వీసులకు వచ్చారు. ఆయన కొన్ని రోజులు విద్యాశాఖ పరిధిలో పనిచేసి ఆ తర్వాత తమకు అవసరమైన మైనింగ్ శాఖకు చెందిన ఏపీ ఎంటీసీ ఎండీగా నియమించారు. ఈ కాలంలో వెంకటరెడ్డి అడ్డదిడ్డంగా వ్యవహరించడమే కాకుండా అధికార పార్టీ నేతల మాటే వేదంగా పనిచేశారు. మంత్రి పెద్దిరెడ్డి ఏం చెబితే అది చేసేశారు. గ్రానైట్ క్వారీలు, ఇసుక అక్రమ మైనింగ్, బీచ్ శాండ్, బొగ్గు వ్యవహారంలో వెంకటరెడ్డి వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా వ్యవహరించిన వెంకటరెడ్డి ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు నష్టం ఏర్పడిందని ప్రభుత్వం పేర్కొంది. అందుకే ఈ కేసును సిఐడి దర్యాప్తుకు అప్పగించింది. వెంకటరెడ్డిని సస్పెండ్ చేయడంతో ఆ సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చేందుకు వెళ్లగా ఆయన ఆచూకీ దొరకలేదు. తిరుపతి, చెన్నైతో పాటు ఆయన స్వగ్రామంలో కూడా లేరని మైనింగ్ సిబ్బంది వెనుతిరిగి వచ్చారు. ఆయనకు మెయిల్లో సస్పెన్షన్ ఉత్తర్వులు పంపారు. మరోవైపు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి వ్యవహారంలో ఇదే తంతు జరిగింది. ఎన్నికల ఫలితాలు ఇచ్చిన రోజు వాసుదేవరెడ్డి కారులో తన ఫైల్స్ తీసుకెడుతుండగా ఇదేమిటని ప్రశ్నించిన వారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని, అందువల్ల ఆయనపై కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత సిఐడి అధికారులు వాసుదేవరెడ్డి నివాసంలో తనిఖీలు నిర్వహించడంతో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్కు పిటిషన్ వేశారు. ఇక ఐఎన్పిఆర్ కమిషనర్ గా ఉన్న విజయ్ కుమార్ రెడ్డి త్రుటిలో తప్పించుకున్నారు. బ్లూ మీడియాతో పాటు సాక్షి మీడియాకు దోచిపెట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిపోయి పశ్చిమ బెంగాల్లో పీఐబీ డీసీగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయనపై విజిలెన్స్ విచారణ చేయిస్తామని ప్రభుత్వ ప్రకటనకు ముందే ఆయన జారుకోవడంతో ప్రభుత్వ వర్గాలు ఆశ్చర్యపోయాయి. ఆయనపై విచారణ చేయాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. వీరితో పాటు వైసీపీతో అంటకాగిన మరికొంతమంది పోలీసు ఉన్నతాధికారులు, ఐఏఎస్ అధికారులు సైలెంట్ గా సైడ్ అయిపోయారు. వీరిలో ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు, సంజయ్, కాంతిరాణా టాటా, రిషాంత్ రెడ్డి, కొల్లి రఘురామిరెడ్డి వంటి అధికారులకు పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీగా పనిచేసిన రాజేంద్రనాథ్ రెడ్డికి ఎలాంటి ప్రాధాన్యత లేని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీసీగా నియమించారు. పలువురు ఐఏఎస్లు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 10 ఏళ్ల పాటు రౌడీయిజం, భూ కబ్జాలు చేసిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు పాలయ్యారు. ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి మాత్రం పోలీసుల కళ్లు కప్పి తప్పించుకు తిరుగుతున్నారు. ఓడిపోయిన తర్వాత కృష్ణా జిల్లా గుడివాడ వైపు కొడాలి నాని కన్నెత్తి చూడలేదు. అధికారంలో ఉండగా చంద్రబాబును, ఆయన కుటుంబ సభ్యులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమే కాకుండా నోటితోలు తీర్చుకున్న నానికి గుడివాడ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని టీడీపీ నేతలు చెబుతున్నారు. నేటి వరకు గుడివాడలో అడుగుపెట్టని కొడాలి నాని, ఆయన అనుచరులు అయిన గడ్డం గ్యాంగ్ లోని కీలక నేతలు అందరూ పరారీలో ఉన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులను నోటికొచ్చినట్లు మాట్లాడిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరారీలో ఉన్నారు. పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వంశీపై కేసు బుక్ అయితే ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా పుణ్యక్షేత్రాల్లో తలదాచుకుంటున్నారు. వైసీపీ మళ్లీ వస్తుందని ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చని భావించిన నేతలకు ఎన్నికల ఫలితాలతో మైండ్ బ్లాంక్ అయింది. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్, విజయవాడ తూర్పు వైసీపీ నేత దేవినేని అవినాష్ అనుచరులంతా పరారీలో ఉన్నారు. పోలీసులు మాత్రం కొంతమందిని అదుపులోకి తీసుకుంటున్నారు. వైసీపీ పాలనలో రాయలసీమలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు సైతం పరారీలో ఉన్నారు. పోలీసు యంత్రాంగంలో కింది స్థాయి అధికారులు ఇంకా మారకపోవడంతో వారి వద్ద నుంచి వైసీపీ నేతలకు సమాచారం లీక్ అవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే వల్లభనేని వంశీతో పాటు గుడివాడలో గడ్డం గ్యాంగ్, మాచర్లలో పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి తేలిగ్గా తప్పించుకుని తిరుగుతున్నారు. పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకుని వారు వాడుతున్న మొబైల్ నంబర్ల ఆధారంగా ట్రాక్ చేయడం ప్రారంభించారు.